హాయ్ హాయ్. ఈరోజు చూస్తున్నారు కదా, వెలక్కాయ అండి. ఎలక్కాయ అంటారు, వెలక్కాయ అంటారు. ఓకే, దీన్ని ఏ విధంగా తినాలంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఈ కాయ ఉంటుంది కదా, ఇది మనం గట్టిగా ఉన్న కాయ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీని లోపల గుజ్జు అనేది మొత్తం ఒక దగ్గరికి రావడం కోసం ఇలా 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 లేకపోతే నేల మీద ఇలా ఇలా కొడితే మొత్తం గుజ్జు అనేది దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత గట్టిగా పగలు కొట్టి దీన్ని ఒక పెంచు తీయాలండి. సేమ్ ఈ విధంగా తీసేస్తే దీని లోపల గుజ్జు ఈ విధంగా ఉంటుంది. దీంట్లోపల మనం ఏం చేయాలంటే స్వీట్ లాగా తినేసేయచ్చు అనుకుంటే మంచిగా బెల్లం ఉంటుంది కదా, బెల్లం పౌడర్ కానీ చక్కెర కానీ కలిపేసి ఒక 1-2 అవర్స్ అలా వదిలేసామంటే మంచిగా మిక్స్ అయిపోయి బాగుంటుంది అనమాట టేస్ట్. కలిపేసి 1 అవర్ 2 అవర్స్ అట్లా వదిలేసుకుని తర్వాత తినొచ్చు. లేదు అంటే ఇంకా కొంతమంది దీంట్లోనే ఉప్పు కారం బెల్లం కలుపుకొని తింటారు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది నేను అప్పుడప్పుడు తింటుంటాను అనమాట కనిపించినప్పుడు. మా హస్బెండ్ ఎప్పుడు టేస్ట్ చేయలేదంట, అయితే ఈరోజు కొనిపించాను. ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే, మీకు చింతకాయ ఉంటుంది తెలుసు కదా, చింతకాయ పండిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, పుల్ల పుల్లగా తీగా అలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మాత్రం ఎలా చేశానంటే బెల్లము పౌడర్ చేసేసి ఇందులో కలిపేసి డైరెక్ట్ ఇందులో వేసి కలిపేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత తినేసేయచ్చు. యమ్మీగా సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలైనా తినేస్తారు. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఎక్కడ వెలక్కాయలు దొరికినా తీసుకొని తినండి. వీక్లీ వన్స్ తినడానికి ట్రై చేయండి. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి లివర్ ఫిల్టరేషన్ కోసం మన ఆల్కహాల్ నికోటిన్ ఇవి తీసుకుంటారు కదా, దానివల్ల లివర్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అవన్నీ తగ్గించడానికి ఇది వెలక్కాయ చాలా హెల్ప్ అవుతుందంట. అలాగే మన కిడ్నీస్ చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇది కిడ్నీస్ని ఫిల్టర్ చేస్తుంది. అలాగే మనకి డైజెషన్కి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుందంట. కాబట్టి మన ఫుడ్లో వీక్లీ వన్స్ దీన్ని తినడానికి ట్రై చేద్దాము. నేను మీకు చెప్తూనే తినేస్తున్నానండి, అంత బాగుంటుంది టేస్ట్. కంపల్సరీ ట్రై చేయండి. దీంతో పచ్చళ్ళు కూడా తయారు చేసుకుంటారు, నిలువ ఉంటుంది కూడా. అలాగే ఇలా సింపుల్గా బెల్లంతో కలిపేసుకొని తినొచ్చు. లేదు అంటే ఉప్పు కారం బెల్లం కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ ఈ కాయని తినలేమండి, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ బెల్లం కలిపితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, కంప్లీట్ వీడియో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మాత్రం మిస్ చేయొద్దు. ఓకేనా, టేస్ట్ ఎలా ఉంది తిన్న తర్వాత అనేది నాకు కమెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.